హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియో అయితే మాత్రం తమ్నీల్లో పెట్టినట్టుగానే మనకైతే యూకేలో పార్ట్ టైం జాబ్కి వచ్చే జీతం అనేది పెరిగిందనమాట. సో అది ఎంత పెరిగింది, అసలు పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుంది, ఎంత శాలరీలు వస్తాయి, సో అదే వేజ్ ఎంత వస్తుంది అండ్ మంత్లీ వస్తుందా, వారం వారంకి ఇస్తారా, మనకి సరిపోతాయా పార్ట్ టైం జాబ్కి, అసలు ఎందుకు పెరిగిద్ది, పెరిగితే రీజన్లు ఏంటి అనేది అయితే చెప్తాను. పెరిగితే మాత్రం ఓన్లీ పార్ట్ టైం జాబ్దే పెరిగిద్దా, బయట కూడా పెరుగుతాయా మనం కొనుక్కునేవి సూపర్ మార్కెట్లల్లో ఇవన్నీ అంటే చెప్తానమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చే వాళ్ళకైనా అలాగే వచ్చిన వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు వీడియోలో మీకు పర్టికులర్గా ఇంట్రెస్టింగ్ అనిపించకున్నా కానీ మంచిగా మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అనేది. సో వీడియోని ఒక్కటి చేయాలి, లాస్ట్ వరకు చూడండి. బట్ లాస్ట్లో మాత్రం ఒక్కటైతే చేయండి, ఏంటంటే లైక్ చేయండి. ఎందుకనంటే ఈ వీడియోని చేయాలంటే మాత్రం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేయాలి, ఎంతో టైం పెట్టి చేయాలి. సో ఆ టైంని కేటాయించి చేస్తున్నాను కాబట్టి ఒక్క లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకోకుండా కంటెంట్ లోకి అయితే వెళ్దాము. ఇంకా విషయం ఏంటంటే యూకేలో అయితే మాత్రం ఈ వేజ్ పెరిగిందనమాట. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఎక్కడ పెరిగిద్ది అనేది చెప్తాను. సో ప్రెసెంట్ అయితే నేను మెక్డొనాల్డ్స్ లో వర్క్ చేస్తాను అనమాట. అండ్ యూకే మెక్డొనాల్డ్స్ లో ఇక్కడ ఎలా ఉంటదని అంటే శాలరీ అనేది మెక్డొనాల్డ్స్ లో అయితే మాత్రం ఒక్కొక్కళ్ళకి అంటే ఇప్పుడు ఒక్కొక్క రోల్ ని బట్టి ఆ పొజిషన్ వాళ్ళు ఉంటాయి కదా, లైక్ ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారు, బిజినెస్ మేనేజర్స్ ఉంటారు, ఇంకా చెప్పాలంటే క్రూ మెంబర్స్ ఉంటారు, సో క్రూ ట్రైనర్స్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. సో ఫస్ట్ నేనైతే మాత్రం క్రూ మెంబర్నే అనమాట. ఇది స్టార్టింగ్ది అంటే మనకు ఫస్ట్ పొంగలోనే ఇచ్చే పొజిషన్ కిచెన్ లో వర్క్ చేయడానికి అయితే క్రూ మెంబర్ అనమాట. అండ్ బయట కస్టమర్స్ తో వర్క్ చేసే వాళ్ళైతే కస్టమర్ అసిస్టెంట్ అని చెప్తాము. అండ్ ఇంకా లోన డెలివరీస్ కి వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా షిఫ్ట్స్ ని రన్ చేసే వాళ్ళు, ఆ ఫ్లోర్ ని మొత్తం రన్ చేసే వాళ్ళు షిఫ్ట్ మేనేజర్స్ అనమాట. అండ్ ఫ్లోర్ మేనేజర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళకైతే డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి, అంటే డిఫరెంట్ వేజ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు చెప్పాలంటే అంటే నేను వచ్చింది అయితే జనవరి 2024 లో వచ్చాను యూకేకి. సో ఇట్స్ బీన్ 14 months అనమాట, 15 months అప్రాక్సిమేట్ గా అయిపోతుంది. సో అదనమాట. ఇంకా క్రూ మెంబర్ గా వచ్చాను, అలాగే నేను ఇప్పటికీ కూడా క్రూ మెంబర్ గానే ఉన్నాను. సో ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ మనం స్టూడెంట్స్ గా వచ్చాం కాబట్టి స్టూడెంట్స్ కి ఎవరైతే ఎక్కువ అంటే ఇది ఉంది కదా, ఏంటంటే ఫుల్ టైం చేస్తారు స్టూడెంట్స్ కాకుంటే డిపెండెంట్స్ ఎక్కువ చేస్తారనమాట ఇక్కడ ఫుల్ టైం చేసే వాళ్ళు. సో వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకనంటే స్టూడెంట్స్ షార్ట్ టర్మ్ అండ్ కొన్ని షిఫ్ట్స్ చేస్తారు, అండ్ షిఫ్ట్స్ రన్ చేయడం ఇవన్నీ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. సో అందుకే మనల్ని అయితే ఉన్న పొజిషన్లో ఉంచడానికి ట్రై చేస్తారు, క్రూ మెంబర్ గా, క్రూ ట్రైనర్ గా, ఇంకొంచెం కొన్ని పొజిషన్లు ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ ఎక్కువ బర్డెన్ ఉంటుంది అనమాట వేరే పెట్టినా కానీ కూడా. సో అందుకే స్టూడెంట్స్ కి అయితే ఇలా ఇస్తూ ఉంటారు. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ వాళ్ళు తొందరలో ఫుల్ టైమ్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు అనమాట మంచి మంచి పొజిషన్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలా పే చేస్తారంటే 1 hour కి పే చేస్తారనమాట. సో గంటకి ఇన్ని పౌండ్స్ అని పే చేస్తారు. క్రూ మెంబర్ కి అయితే లీస్ట్ ఉంటుంది అన్నిట్లో అందరికంటే కూడా. అండ్ ఇంకా మిగతా అయితే కొంచెం తేడాతో ఉంటాయి. సో మేనేజర్ కి ఎంత ఉంటుంది అదన్నీ అయితే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఏంటంటే క్రూ మెంబర్ కి నేను తీసుకుంది అయితే ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు 11.65 పౌండ్స్ అనమాట. సో గంటకు, అది కూడా నేను వీక్లీ అయితే ఇక్కడ అప్ టు 20 hours అయితే చేయొచ్చు. సో గంటకైతే ఇచ్చేవాళ్ళు అనమాట 11.6 వేసేసి. సో ఇప్పుడు ఏందనంటే ఆ 11.6 మనకి 20కి ఇచ్చేటోళ్ళు, కానీ 20 hours ఫస్ట్ లో ఇచ్చేవాళ్ళు అంటే అప్ టు 20 అంటే 19 ఇవ్వడం, 18 ఇవ్వడం, అండ్ అన్పెయిడ్ బ్రేక్స్ ఇవ్వడం. అంటే 20 hours మొత్తం ఇచ్చిన అన్పెయిడ్ బ్రేక్స్, మనం 3 days వర్క్ చేస్తాం కాబట్టి ఫైనల్ గా 1 hour పోయినా 17 hours వస్తాయి అనమాట. సో 17 hours కి 11.6 ఎంత అవుతుందో అంత వచ్చేది ఇంతకు ముందు నాకైతే. అండ్ ఎప్పుడైతే సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిందో అప్పుడైతే మాత్రం నాకు తగ్గించారు అనమాట షిఫ్ట్స్ అయితే. అసలు 12 hours, 8 hours కూడా ఇచ్చేస్తున్నారు ఫైనల్ గా ఒక వీక్ కి. అసలు పార్ట్ టైం జాబ్ కి షిఫ్ట్ ఇవ్వకోకుండా ఇంకా నేనైతే మాత్రం ఇచ్చిన వాటికే చేస్తున్నా. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా కోర్సు వర్క్ పెరిగిపోవడం వల్ల సో ఎట్లయితే ఉండేదన్నమాట. ఇంకా వాళ్ళకి అవైలబుల్ టైమింగ్స్ ని బట్టి అండ్ ఎవరైతే ఎక్కువ వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మనకైనా ఎక్కువ కూడా వర్క్ చేయం, అందులో వీసా రూల్స్ ఉంటాయి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయితే లాస్ట్ లో చెప్తాను, అది చాలా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ నేను తెలుసుకోవడానికి కొన్ని మంత్స్ పట్టింది అక్కడ. సో మీకు ఈ ఒక్క వీడియోతో తెలిసిపోతుంది. సో అందుకే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఏంటంటే 11.6 తీసుకున్న విషయం ఏంటంటే నేను ఫిబ్రవరిలో జాయిన్ అయినాను ఎగ్జాక్ట్ గా ఆ మెక్డొనాల్డ్స్ లో. అయితే నేను వచ్చింది జనవరిలో అయితే. సో అంతకు ముందు ఫిబ్రవరి మార్చ్ అప్పుడు ఆ 2 months అయితే నేను ఎంత తీసుకున్నా అంటే 10.5
2 అలా తీసుకున్న అప్రాక్సిమేట్గా అయితే. సో ఆ తర్వాత నాకు ఏప్రిల్లో అయితే మాత్రం 11.6 వచ్చింది. ఆ ఏప్రిల్ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నేను 11.6 తీసుకుంటా ఉన్నా. అండ్ ఇంకా ఇప్పుడైతే మాత్రం దానికి చేంజ్ అయిపోతుంది, 12.2 అయిపోయింది అనమాట లాస్ట్ వీక్ నుంచి అనుకుంటా. సో అంత అయితే వస్తుంది. అండ్ ఇంకెవరైతే ఒకవేళ యూకేలో ఉండి చెక్ చేసుకోకుంటే మాత్రం మీ పే స్లిప్స్ అయితే చెక్ చేసుకోండి. మనకి పే స్లిప్స్ ఇస్తారనమాట. సో వాటిల్లో చెక్ చేసుకోవచ్చు గంటకి ఎంత పే చేస్తున్నారని. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్లో అయితే మీకు ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. అది ఎలా కూడా చెప్తాను. సో ఈ ట్రిక్ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను చేసేది నార్మల్గా అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటాను. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్కి నార్మల్గా వస్తూ ఉంటుంది 11.6. కానీ ఎవరైతే మాత్రం నైట్ షిఫ్ట్స్ చూసుకుంటారో, ఏఎన్సీస్ అంటాం మనం, నైట్ షిఫ్ట్స్ అంటే లైక్ 12 o'clock నుంచి 6 o'clock మధ్యలో ఉంటుంది కదా. సో వాళ్ళకైతే మాత్రం 1 hourకి 1.5 అలా ఎక్కువ ఇస్తారనమాట. 1.5 అంటే £1 అంటే టోటల్గా కూడా మీరు 8 hours షిఫ్ట్ చేస్తారు కాబట్టి మీకు £9 £10 అయితే ఎక్స్ట్రా వస్తాయి. నార్మల్గా 8 hours చేసిన, సో ఈవినింగ్స్ చేసిన వీటికైతే ఒక్కటి కూడా ఎక్స్ట్రా రాదనమాట. సో అదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఏజ్కి అనేది పార్ట్ టైం జాబ్కి ఎవ్రీ ఇయర్ పెరిగిద్ది అనమాట ఏప్రిల్లో అయితే. అండ్ ఇంకొకటి, ఇది ఒక్కటి మాత్రమే పెరగదు, వేరే కూడా పెరుగుతాయి. మనకి సిమ్కి కూడా ఛార్జెస్ అనేవి పెరుగుతాయి అనమాట. అండ్ ఇంకా ప్రతి ఒక్క దానిపైన అయితే పెరుగుతూ ఉంటాయి. సో మనకి ఇది ఒక్కటే కాదు. అండ్ ఇంకొకటి, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో ఇక్కడ వాళ్ళకు కూడా పెరుగుతాయి అనమాట. బట్ మనం ఏంటంటే స్టూడెంట్స్కి అయితే అన్నిట్లో కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది, కౌన్సిల్ ట్యాక్స్లో అన్నిట్లో కూడా. ఎప్పుడైతే స్టూడెంట్గా మనము అయిపోతుందో అప్పుడు అడుగు పెడతామో ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్ లాగా, ఇంకా మనకు అయిపోయినట్టే అనమాట. అంత ట్యాక్స్ అన్ని పే చేసుకోవాలి. దేని మీద కూడా ఎగ్జంప్షన్ అయితే ఉండదు అసలు కొంచెం కూడా. సో స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎగ్జంప్షన్లు అన్నీ ఉంటాయి, దేని మీద కూడా ఏమయ్యారు. అండ్ ఇంకొకటి, మనం అయితే 19 hours 20 hours చేస్తాం ఆ వీక్లీ, అప్పుడైతే మనం ₹1 కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, స్టూడెంట్కి ఎగ్జంప్షన్ అనమాట. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీది కోర్స్ అయిపోయి ఇదన్నీ అయిపోయినాయి అనుకో, మళ్ళీ మీరు ట్యాక్స్ అయితే పే చేయాలి. వాళ్ళకి మొత్తం కూడా ట్యాక్స్లు వేయాలి. మీరు పార్ట్ టైం జాబ్ దగ్గర చేసే దగ్గర ట్యాక్స్ కట్టాలి. అండ్ ఈ హౌస్కి మొత్తం కూడా కౌన్సిల్ ట్యాక్స్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ మళ్ళీ సెపరేట్, గ్యాస్ బిల్స్ సెపరేట్, ఇవన్నీ అయితే సెపరేట్గా ఉంటాయి. సో అందరూ అనేది అందుకే యూకేని అయితే మాత్రం అంత ఈజీగా ఉండదు, వెళ్ళినా కానీ కూడా అన్ని చేసినా ట్యాక్స్లకు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి. అది నిజమే అనుకోవచ్చు ఇవన్నీ చూస్తే మాత్రం. ఇప్పుడు ఇది ఇయర్లీ అయితే చేంజ్ అయ్యిద్ది అనమాట, ఎవ్రీ ఏప్రిల్లో కూడా. సో ఇది గవర్నమెంట్ రూల్ అని చెప్పాలి. అండ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ కూడా సిమ్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లో తీసుకోవడం ఉంటుంది యూకేలో అయితే మాత్రం. సో వాటికి కూడా ఇంక్రీజ్ చేస్తారనమాట. అంటే కొన్ని ఉంటాయి, మీరు ఇక్కడికి వచ్చాక ఫోన్లు తీసుకున్న వాటికి ఉన్న అక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివేటప్పుడు చూపెట్టింది. ఎందుకంటే నేనైతే చూసిన అనమాట, అందుకే చెప్తున్నాను. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తున్నాను. అదేంటంటే మాత్రం, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్లో రాంగలోనే మనకి ఒక మెక్డొనాల్డ్స్లో ఇంకెక్కడో ఒక దగ్గర పార్ట్ టైం జాబ్ అయితే దొరికిద్ది. దొరికినాక పార్ట్ టైం జాబ్ ఇస్తారనమాట. అప్ టు 20 hours అయితే వీక్లీ అయితే ఇస్తూ ఉంటారు, అవైలబుల్గా ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే షిఫ్ట్స్. సో ఇట్లా జరిగిపోతూ ఉంటుంది. బట్ మీరు రాంగలోనే జనవరిలో వచ్చిన వాళ్ళకైతే మాత్రం జనవరి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి మార్చ్ అయిపోయింది. మార్చ్ నుంచి ఏప్రిల్కి వచ్చేసరికి ఇక్కడ ఎప్పుడు ఇచ్చే హాలిడేస్ ఏంటంటే యూనివర్సిటీకి ఈస్టర్ హాలిడేస్ అనమాట. సో ఈస్టర్ హాలిడేస్ అయితే 2 weeks ఇస్తారు. సో 2 weeksలో అయితే మాత్రం మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు. సో ఇది మీకు నార్మల్గా వింటూనే ఉంటారు కొంతమంది, ఆ హాలిడేస్లో ఫుల్ టైం చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ మీరు వెళ్ళేసి ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఫుల్ టైం అడిగారా వెంటనే మీకైతే ఇవ్వరు, వెంటనే లెటర్ అడుగుతారనమాట ఒకటి. సో ఆ లెటర్ ఏంది అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఆ లెటర్ ఏంటంటే, అఫీషియల్గా ఒక లెటర్ కావాలి, మీరు ఫుల్ టైం చేయొచ్చు అని చెప్పేసి. జస్ట్ ఏదైనా మనకి ఇక్కడ ఒక ప్రూఫ్ అయితే చూపిస్తూ ఉండాలి. అండ్ యూనివర్సిటీల నుంచి వాటి నుంచి మనం స్టూడెంట్గా అన్నప్పుడు ఎక్కడైనా స్టూడెంట్ ఐడిని కానీ ఇంకా లెటర్లు కానీ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. అవి బ్యాంకులో అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటనంటే, ఇలా పార్ట్ టైం దగ్గర అడిగినప్పుడు ఫుల్ టైంకి, సో మీరు ఒకవేళ పార్ట్ టైం జాబ్కి మీకు ఫుల్ టైం చేయాలనుకుంటున్నారు అనుకోండి, హాలిడేస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఒక 2 to 3 weeks ముందే ఎప్పుడైతే యూనివర్సిటీల్లో, ఏ యూనివర్సిటీ అయినా కానీ యూకేలో అయితే మాత్రం మీరు ఒక మెయిల్ చేయాలన్నమాట యూనివర్సిటీకి. అదేంటంటే, మేము ఫుల్ టైం చేస్తామని కాదు చేసేది మెసేజ్ అయితే, అక్కడ మీరు అయితే ఐ నీడ్ ఎంప్లాయ్మెంట్ లెటర్ అండ్ అది చెప్పేసి మీ పేరు, స్టూడెంట్ ఐడి అండ్ మీ కోర్సు మెన్షన్ చేసి
మొత్తం ఒకటి రాయొచ్చు, ఒక టెక్స్ట్ అయితే రాసేసి ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంటదన్నమాట. సో దానికైతే మెయిల్ చేయాలి. అండ్ మీరు మెయిల్ చేసినాక 1 వీక్ లోపు వస్తుంది. ఇంకా తొందర వచ్చే అవకాశం ఉంటుంది. 3 రోజులల్లో, 2 రోజులల్లో, 4 రోజులలో, 1 రోజులో కూడా వచ్చేస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ లెటర్ని అయితే మీరు ఎక్కడైతే ఉంటుందో, అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ పర్సన్ కానీ, లేకుంటే వెబ్సైట్లలో అప్లోడ్ చేయడం కానీ, అండ్ వర్క్ ప్లేస్కి కొన్ని యాప్స్ ఉంటాయి దాంట్లో అప్లోడ్ చేయడం కానీ, ఇలాంటిది అయితే జరగాలన్నమాట. సో ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఫుల్ టైంకి సబ్మిట్ చేశారనుకోండి, లేదా ఇన్ఫార్మ్ చేశారనుకోండి, వాళ్ళు చెక్ చేస్తారనమాట మీరు చెయ్యొచ్చా లేదా స్టూడెంట్ వీసా మీద ఉన్నవాళ్ళు అని చెప్పేసి. సో అట్లాంటి రూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 20 hours మీకు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువ వేయడానికి చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా అవర్సే ఇవ్వాలి, వీసా మీద ఎక్కువగా ఇవ్వకూడదు. సో కానీ అప్పుడప్పుడైతే మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది అయితే ఒక పీడిఎఫ్ పంపిస్తారు అనమాట. సో దాంట్లో మీకు డేట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు 20 hours రెస్ట్రిక్టెడ్ అవర్స్ అని చెప్పేసి ఉంటుంది, 20 hours ఇస్తారు అని చెప్పేసి. సో వీలైతే నేను ఇక్కడ పెడుతున్నా చూడండి, నా ఎంప్లాయ్మెంట్ లెటర్ అయితే కొంచెం బ్లర్ చేసి మిగతా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో అదైతే చూడండి. సో ఇట్లయితే ఉంటది అనమాట. ఇక్కడ చూస్తే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అయితే చూడండి 20 hours రెస్ట్రిక్టెడ్ అని ఉంది. సో మధ్యలో గ్యాప్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు అని మెన్షన్ చేయరు. బట్ మనం ఎక్కడైతే రెస్ట్రిక్టెడ్ అవర్స్ అనే డేట్లకి లేకోకుంటే అందులో ఆ డేట్లలో మనం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మళ్ళీ ఆ డేట్ వచ్చిందా అక్కడ నుంచి మనం మళ్ళీ 20 చేయాలన్నమాట. ఇంకా అంతే వీసా రూల్స్. అండ్ ఇంకొకటి 40 hours అన్నారని ఎగ్జాక్ట్ 40 అలా చేసుకుంటూ పోవద్దు. అప్ టు 40 hours అని చెప్తారు వాళ్ళు ఎక్కడైనా, అప్ టు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ వీక్ కి కూడా 20 hours అని చెప్పేసి 20 hours 21 hours ఇలా చేసుకోవద్దు. చూసుకొని అప్ టు 20 hours అనమాట. అంటే 19 కానీ 19.5 కానీ. సో ఇలా అయితే ఉంటది అనమాట. సో జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి చాలా మంది చెప్తా ఉంటారు ఇలా చేసుకొని మాత్రం వాళ్ళకి పిఎస్డబ్ల్యూలో అయితే ఎంటర్ కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని అయితే రీల్స్ చేస్తా ఉంటారు అనమాట. కొంతమంది అయితే మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే మాకు మెక్డొనాల్డ్స్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది యూకేలో, ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి ఇలా అని. ఇంటర్వ్యూ అయితే చేసేసిన కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నాకు కూడా సేమ్ గా రిప్లై రాలేదనమాట ఇట్లా పార్ట్ టైం జాబ్ లోనే. అప్పుడు నేను ఏం చేసా అంటే ఫాలో అప్ మెయిల్ చేసిన. ఫాలో అప్ మెయిల్ చేస్తా ఉంటే వాళ్ళే నాకు రిప్లై ఇచ్చి సో మేము నీకు ఇస్తున్నాం అని చెప్పేసి జాబ్ అయితే అలా ప్రొవైడ్ చేసిండ్రు. సో నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మెక్డొనాల్డ్స్ అనమాట ఇక్కడికి వచ్చాక. అండ్ ప్రెసెంట్ అప్పటి నుంచి కూడా అందులోనే వర్క్ చేస్తూ ఉన్నాను. సో అంతే అనమాట. ఇంకా అడిగితే మీకు ఎలా వచ్చింది ఇవన్నీ అయితే మాత్రం నేను దానికి పర్టికులర్ గా పార్ట్ టైం జాబ్ది మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పెడుతూ ఏ క్వశ్చన్లు అడిగారు అన్ని కూడా యూకేలో అది మొత్తం కూడా ఒక వీడియో చేసిన అనమాట. పెద్దగా అదైతే రీచ్ అవ్వలేదు, రీచ్ అయితే బాగుండు అని అనిపించింది. సో అలాంటి వీడియోస్ రీచ్ అయితే ఎవరో ఒకరికి యూజ్ అవుతా ఉంటాయి. ఇలా చాలా మంది అడిగే వాళ్ళకైతే ఈ పార్ట్ టైం జాబ్ లో పెరిగిన శాలరీ వేజ్ అయితే ఉంది కదా 12.21 కన్నా, ఇది ఓన్లీ మెక్డొనాల్డ్స్ లే కాదు, ఎక్కడ మీరు సూపర్ మార్కెట్లలో చేసినా ఇంకెక్కడ చేసినా గానీ వస్తా ఉంటది. సో మనకి ఇక్కడ ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే మాత్రం పార్ట్ టైం కైనా ఇలాంటి వాటిల్లో సూపర్ మార్కెట్ లో జాబ్స్ ఉంటాయి, ఇంకా మెక్డొనాల్డ్స్ జాబ్స్, ఇంకా చెప్పాలంటే వేర్ హౌస్ జాబ్స్ ఉంటాయి, కొన్ని ఉంటా ఉంటాయి అనమాట. నాకు తెలిసినవి అయితే కొంతమంది అయితే మాత్రం అంటే మా క్లాస్మేట్స్ అయినా వీళ్ళైతే వర్క్ చేసి కొంతమంది సూపర్ మార్కెట్స్ లో చేస్తారు, కొంతమంది రెస్టారెంట్స్ లో చేస్తారు. ఇప్పుడు ఇది అయిపోయిందని అనుకుంటున్నా ఛార్జింగ్ అయితే. సరే ఛార్జింగ్ అయిపోయినా మీకైతే వినపడిద్ది అనుకుంటున్నా ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ ట్రైపాడ్ తో చెప్తున్నా కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ప్లేసులలో ఎలా ఉంటదంటే సూపర్ మార్కెట్ లో అయితే మాత్రం ఇప్పుడు ఎక్కడైతే మనం ఐటమ్స్ పెట్టాలి, ఐటమ్స్ సదరడం ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట, ఇంకా సదిరేసి అవన్నీ. బట్ వేరే ప్లేస్ లో అయితే మాత్రం నాకు పర్టికులర్ గా తెలియదు. అండ్ కొంతమందిని అయితే అడిగాను అక్కడ మీకు మీల్ గానీ ఏమైనా ఫ్రీగా ఇస్తారా అంటే జస్ట్ ఏమి ఇవ్వరు, అంతగా అయితే అసలు అక్కడ ఏం బెటరు అని అంటున్నారు. అట్లా చూసుకుంటే మాత్రం మెక్డొనాల్డ్స్ బెటరే అని చెప్పాలి, ఏదో ఒకటి తినడానికైతే ఇస్తా ఉంటది. సో ఓకేనే అని చెప్పాలి. వర్క్ విషయానికి వస్తే మాత్రం ఇది ఓన్లీ మెక్డొనాల్డ్స్ లోనే కాదు, పార్ట్ టైం చేసే ఇక్కడ ఎవరికైనా కానీ అలానే ఉంటది. ఇంకా మెక్డొనాల్డ్స్ లోనే బెటర్ అయి ఉండొచ్చు. ఎందుకనంటే అందరూ కూడా ఒక రూల్ ఉంటది అనమాట, ఎట్లా పడితే అట్లా మనం బిహేవ్ చేయడం కుదరదు. ఒక కంపెనీ రూల్స్ కి అయితే మనం కట్టుబడి ఉండాలి మెక్డీలో అయితే. సో కొంచెం బెటరే అని చెప్పొచ్చు చూసుకుంటే, కానీ మనం ఉన్న అన్ని మేనేజ్ చేసుకునేటప్పటికి కష్టం అవుతుంది అని చెప్తా ఉంటాము. పార్ట్ టైం జాబ్స్ అసలు యూకేలో ఉన్నాయా అండ్ దొరుకుతుందా మాకు వస్తే అని పేరెంట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే
అందరికీ కూడా యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా అని అంటే ఎవ్వరికి కూడా కరెక్ట్ గా తెలియదు అనమాట. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే తెలుసు, లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్న సిటీస్ లో వాటిల్లో తెలుసు. అందరికీ కూడా యూకే మొత్తంలో జాబ్స్ ఉన్నాయా, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా అయితే పర్టికులర్ గా తెలియదు. బట్ చెప్పేది ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ విషయానికి వస్తే మాత్రం ఎడన్బ్రాలో ఇప్పుడు నేను ఉండే సిటీ గురించి చెప్పమంటే మాత్రం పార్ట్ టైం జాబ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఒక్కళ్ళు కూడా నాకు పార్ట్ టైం జాబ్ దొరకలేదు అని అయితే మెసేజ్ చేయలేదు అనమాట. అండ్ ఇంకొకటి ఎవరికో ఒకళ్ళకి ఎక్కడో ఒక దగ్గర దొరుకుతూ ఉంటుంది ఎడన్బ్రాలో అయితే. సో ఎడన్బ్రాలో అయితే మాత్రం పార్ట్ టైం జాబ్స్ కి అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఇంతకు ముందు దానికైతే కరువు లేదనే చెప్పాలి. బట్ ఇంకా ముందుకి ఎలా ఉండబోతుందో తెలియదు. ఇప్పుడు ఈ తర్వాత నెల నుంచి ఆ తర్వాత వచ్చే నెల నుంచి స్టూడెంట్స్ ఎక్కువ అవుతుంటే మరి ఉండకపోవచ్చేమో. సో అదనమాట. ప్రెసెంట్ అయితే మాత్రం మంచిగానే ఉన్నాయి అని చెప్పాలి. అండ్ చాలా వరకు అయితే దొరుకుతాయి అన్నమాట.